శివ అంటే కళ్యాణం, శివ అంటే భద్రం, శివ అంటే సుఖం, శివ అంటే సంతోషం, క్షేమం, యోగం. ఇవన్నీ నాకు శివుడు అక్కర్లేదు, ఇవేవి అక్కర్లేదు. అందుకే పార్వతీదేవి సతీదేవిగా అవతార పరిసమాప్తి చేస్తూ లోకానికి అంతటికీ ఒక సందేశం వచ్చింది. భవో నహోద్భేష్టి శివం శివేతరః. శివద్వేషంతో బతికితే, శివుణ్ణి నింద చేస్తే శుభాలు రమ్మంటే ఎందుకు వస్తాయిరా అని అడిగింది. శివనింద ప్రమాదమునకు కారణం, శివారాధన క్షేమమునకు శుభ పరంపరలకు కారణం. శివుడు అన్న మాటకు అర్థం ఏమిటంటే ఎప్పుడూ మంగళములను చేయుట తప్ప అసలు అమంగళము చేయుట అన్నది ఆయన యొక్క విశేషముగా ఎన్నడూ ఉండనివాడు. అందుకే మీరు జాగ్రత్తగా గమనిస్తే ఏ దేవతా స్వరూపానికి లేనటువంటి పేరు ఒక్క శివుడికే ఉంటుంది, సదాశివ. పరమశివుడు అష్టమూర్తి తత్వంతో ఉంటాడు. అందుకే పరమశివుడికి పూజ చేస్తే 8 నామాలతో పూజ చేస్తే చాలు, సంపూర్ణమైనటువంటి పూజ పూర్తి చేసినట్టే. అవకాశం ఉంటే శివాష్టోత్తరం చెప్పచ్చు, శివ సహస్రం చెప్పచ్చు. అవకాశం లేనప్పుడు 8 నామములు చెప్తారు. ఓం భవాయ దేవాయ నమః, శర్వాయ దేవాయ నమః, ఈశానాయ దేవాయ నమః, పశుపతే దేవాయ నమః, రుద్రాయ దేవాయ నమః, ఉగ్రాయ దేవాయ నమః, భీమాయ దేవాయ నమః, మహతే దేవాయ నమః. అమ్మవారికి కూడా ఇక వేరు నామాలు చెప్పరు. భవస్య దేవస్య పత్నీ నమః, శర్వస్య దేవస్య పత్నీ నమః, ఈశానస్య దేవస్య పత్నీ నమః, పశుపతే దేవస్య పత్నీ నమః అని ఈ 8 నామాలకి మళ్ళీ పత్నీ నమః అని కలుపుతారు. ఈ 8 నామాలతోటి తెల్లటి బియ్యాన్ని నీటితో తడిపి ఒక్కొక్క గింజ వేస్తే చాలు, శివార్చన పరిపూర్తి. ఆయన పాదముల మీద వేసిన ప్రతి బిల్వదళం, ప్రతి పువ్వు నీకు కావలసినదిగా మార్చగలడు. అది ఆయన శక్తి, అది శివ. శంకర, నీకేది కావాలో దానిగా మార్చి తోరణం గడపని పట్టుకునేటట్టు చెయ్యగలిగిన వాడెవరు అంటే శంకరుడు. అందుకే మీరు గమనించండి, లోకంలో దీనికి పరిష్కారం ఏమి అన్నది అందట్లేదనుకోండి, అప్పుడు ఏం చెప్తారంటే అభిషేకం చేయించుకోండి శివలింగానికి అంటారు. ఇక అది బ్రహ్మ. ఈశ్వర సేవ మానవద్దు, శివార్చన మానవద్దు, శివాలయానికి వెళ్ళడం మానవద్దు అని చెప్తారు పెద్దలు. జీవుని యొక్క అభ్యున్నతి, కుటుంబ అభ్యున్నతి కూడా పరమశివుని యొక్క అనుగ్రహంలోనే ఉంటాయి. అందుకే లోకంలో ఎప్పుడైనా ఎవరికైనా భయంకరమైన శాపం ఇవ్వాలంటే 2 మాటలు వాడతారు. నీ ఇంట జిల్లేడు చెట్టు పుట్టుగాక, నీ ఇంట శివభక్తి లేకుండుగాక. ఈ 2 శాపవాక్కులు. త్రికరణ శుద్ధిగా భగవంతుడితో, ఈశ్వరా నేను సక్రమంగా బ్రతకలేకపోతున్నాను, మీరు జోక్యం చేసుకుని నన్ను దిద్దండి అని అడిగితే ఈశ్వరుడు వెంటనే జోక్యం చేసుకుంటాడు. దాన్ని శరణాగతి అంటారు. శరణాగతి ఎంత గొప్పదో మన సనాతన ధర్మంలో ఎన్ని విషయాలలోనో కీర్తిస్తారు. ఎంతో కష్టపడి భక్తితో ఉపాసన చేసి 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 పొందేటటువంటి ఫలితం ఏది ఉంటుందో, శరణాగతి వలన పొందేటటువంటి ఫలితము కూడా అది.